హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను సౌజన్య. ఈరోజు నేను మీకు మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చికెన్ మటన్ బిర్యానీలకి ఏమాత్రం తీసుకోకుండా మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు 400 గ్రాముల మష్రూమ్స్ తీసుకొని మష్రూమ్స్ పై ఉండే ఇలా నల్ల పొరని అంతా తీసేసుకోవాలి. ఇలా నైఫ్తో కట్ చేసుకున్నాక మష్రూమ్ని 2 పీసెస్గా కట్ చేసుకుని సాల్ట్ వేసిన వాటర్లోకి వేసుకొని 2 సార్లు కడుక్కోవాలి. ఇలా సాల్ట్ వేసిన వాటర్లోకి వేయటం వల్ల మష్రూమ్స్ అనేవి కలర్ మారిపోకుండా ఉంటాయి. మష్రూమ్ చిన్నగా ఉంటే అలానే వేసేసుకోండి, ఎందుకంటే మష్రూమ్ కుక్ అయ్యేటప్పటికి మనకి చిన్నగా అయిపోతాయి. ఇలా అన్ని మష్రూమ్స్ని కట్ చేసుకున్నాక కర్రీ కోసం 2 ఆనియన్స్, 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. 400 గ్రాముల మష్రూమ్కి 2 ఆనియన్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటి గిన్నె పెట్టుకుని 1/2 కప్పు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఈ ప్లేస్లోకి మీరు నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, 6 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాగా ఉండేలా చూసుకోండి, అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను 4గురికి సరిపడా బిర్యానీ తయారు చేస్తున్నానండి. స్పైసెస్ అన్ని నేను చెప్పినట్టుగానే కరెక్ట్గా వేసుకోండి, అప్పుడే మీకు బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసిన 2 టమాటాలు వేసి టమాటాలోని వాటర్ అంతా పోయేంత వరకు ఒక 5 మినిట్స్ టమాటాలు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు మగ్గి ఆయిల్ పైకి తేలుతుండగా 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1.5 స్పూన్ ఫ్రై చేసిన ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ స్పైసీగా ఉండేలా చేస్తున్నానండి, మీకు స్పైసీ తక్కువగా కావాలంటే మసాలాలన్నీ తగ్గించి వేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకి పెరుగు పగిలిపోకుండా ఉంటుంది. ఇలా పెరుగు వేసుకుని కలుపుకొని పెరుగులోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలుతుండగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మష్రూమ్ మగ్గటానికి ఎక్కువ టైం పట్టదండి, ఒక 5 మినిట్స్ సరిపోతుంది. మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. ఇప్పుడు రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి చూడటం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. వాటర్ హీట్ అయ్యాక
హోల్ గరం మసాలా అంటే జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, మిరియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, రాతి పువ్వు వేసి వాటర్ మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి వాటర్ని మరిగించుకోండి. సాల్ట్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోండి, అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఇలా వాటర్ మరుగుతుండగా 3 కప్పుల బాస్మతి రైస్ని కడిగి పెట్టుకుని వేసుకోవాలి. ఇలా రైస్ వేసి కలుపుకొని రైస్ మనకి 50% ఉడికేలా చూసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతుండగా కొంచెం కసూరి మేతి నలిపి వేసుకోండి. ఇలా కసూరి మేతి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. రైస్ 50% ఉడకటం అంటే ఇలా మనకి చేతితో పట్టుకొని చూస్తే రైస్ విరిగితే 50% మనకి కుక్ అయినట్టు. ఇలా కుక్ అయిన రైస్ని రెడీగా ఉన్న కర్రీలోకి వేసుకోవాలి. ఇలా రైస్ అంతా గిన్నె చుట్టూ పడేలా వేసుకోండి, ఒక్క చాటే వేసుకోకుండా. ఇలా రైస్ అంతా వేసుకున్నాక ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక కప్పులోకి కాచిన పాలు, కొంచెం కుంకుమ పువ్వు వేసి కలుపుకొని రైస్ అంతా వేసుకోవాలి. ఇలా కుంకుమ పువ్వు వేయటం వల్ల మనకి కలరు వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే పాలలోకి పసుపు అయినా కలిపి వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి నలిపి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక సిల్వర్ పేపర్తో ఆవిరిపోకుండా కవర్ చేసుకోండి. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ పెట్టుకొని ఆవిరిపోకుండా చూసుకోవాలి. ఇలా పేపర్ పెట్టినాక మూత పెట్టి దానిపైన కొంచెం బరువు పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ. దమ్ అయిన వెంటనే మూత తీయకుండా ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత పేపర్ తీసేసి చూస్తే మన బిర్యానీ మాడిపోకుండా రైస్ అనేది పొడి పొడిలాడుతూ కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, స్పైసీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఇందులోకి ఏ కాంబినేషన్ అవసరం లేదండి, అలానే తినేయచ్చు. మీకు కావాలంటే రైతాతో తింటే టేస్ట్ బాగుంటుంది. Okay, thank you friends. Bye bye.